ఎన్బీఎఫ్ఎం ఏఎంను తిరస్కరిస్తూ అసెంబ్లీ తీర్మానం ఆమోదించండి. కాశీబుగ్గలో వామపక్ష ప్రజా సంఘాల నేతల డిమాండ్. పలాస నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రిపబ్లిక్ డే సాక్షిగా ఈరోజు కాశీబుగ్గ గాంధీ విగ్రహం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ దేశంలో వ్యవసాయ మార్కెట్లను కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు ఉద్దేశించిన జాతీయ విధాన కార్యాచరణను తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించాలి అని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో సంభో కన్నౌరి సరిహద్దుల్లో పోరాడుతున్న రైతు సంఘాల నాయకత్వంతో కేంద్ర ప్రభుత్వ తక్షణమే చర్చించి వ్యవసాయ మార్కెటింగ్ విధాన ఫ్రేమ్వర్క్పై స్పష్టమైన వైఖరి తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. చారిత్రాత్మక రైతు ఉద్యమం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న 3 నల్ల చట్టాలను కొత్త వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదాతో ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకొస్తుంది అని విమర్శించారు. స్వామి నాథం కమిషన్ సంపూర్ణంగా అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామడ సన్యాసిరావు, ఎంఐకేఎం జిల్లా నాయకులు మద్దుల రామారావు, ఏఐసిసిటియు కుత్తం దుష్యంత్, దున్నా శ్రీనివాస్, నాగేశ్వరరావు, పీడీఎస్యు రాష్ట్ర నాయకులు ఎం వినోద్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ఐఎఫ్టియు నాయకులు బర్లా గోపి, ఏఐకేఎంఎస్ నాయకులు అయ్యప్ప, పలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగాన్ని కాపాడుకుందాం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత వ్యవసాయ రంగాన్ని కాపాడుదాం. భారత వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి. ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి మద్దతుగా ఆనాటి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం 2021లో 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 13 నెలలుగా ఢిల్లీ రైతాంగ మద్దతుతో ఆ చట్టాలను ఉపసంహరించుకుంటామని చెప్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ రోజు వ్యవసాయ జాతి విధానం అంటూ మళ్ళీ ఆ చట్టాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఢిల్లీ రైతాంగానికి మద్దతుగా అనేక వ్యవసాయ రైతు కూలీ సంఘాలన్నిటికీ ఆ రైతులకి ఏదైతే 44 కార్మిక చట్టాలు ఉన్నాయో ఆనాడు సాధించుకున్నటువంటి చట్టాలను అమలు చేసి ఈ 3 నల్ల చట్టాలకి రద్దు చేయాలని కోరుతూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తూ ఆ ఢిల్లీ రైతులకి మద్దతుగా ఈరోజు పలాశాలలో గాంధీ విగ్రహం దగ్గర మద్దతు తెలుపుతున్నాం. నా పేరు కుసుమ, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. గణతంత్ర దినోత్సవం, 75 ఏళ్ల స్వతంత్ర భారతం. ఈనాటికి భారతదేశం ప్రధాన రంగం వ్యవసాయ రంగం. అలాగే భారతదేశానికి వచ్చినటువంటి ఆదాయం అత్యధిక శాతం వ్యవసాయ రంగంపైనే వస్తుంది. కానీ ఈ దేశంలో అధికారంలో 3వ సారి వచ్చినటువంటి బీజేపీ ఫాసిస్ట్ గవర్నమెంట్ రైతాంగ విధానాలని, వాళ్ళ యొక్క మనుగడిని తుంగులో తొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఈ రోజు భారతదేశంపై కార్పొరేట్ సంస్థలు కబంధ హస్తాలతో భారత వ్యవసాయ రంగాన్ని ఈ రోజు ఆటలాడుతూ ఉంటున్నారు. కాబట్టి ఏదైతే ఈ 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ఢిల్లీ సాక్షిగా అనేక రోజులు నిరాహార దీక్షలు అమరులైపోయినటువంటి అమర రైతు వీరులందరికీ ఈ రోజు లాల్ సలాం తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసి భారత వ్యవసాయ రంగాన్ని కాపాడాలని ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కావున స్వామినాథన్ సిఫార్సులు భారతదేశంలో అమలు చేసి కార్పొరేట్ కబంధ హస్తాల నుండి, అంబానీ అదానీల నుండి భారత వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, భారత వ్యవసాయ రంగమే ఈ రోజు దేశానికి దిక్సూచిని ఈ రోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం. తామడ సన్యాసిరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి, పలాస.